మించి పెట్టబాకండి అని చెప్పారనుకోండి పోయా, లేదా ఒకళ్ళకే అని చెప్పారనుకోండి పోయా. కానీ అప్పుడు అలా అని అనలేదు కదా. అదే అది తర్వాత తెలుస్తుంది, అది బయటికి చెప్పనీయరు. అది ఎత్తుగడ వీళ్ళకి తెలుసు. అది పెడితే కాదండి, అలాంటి రూల్స్ పెడితే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత అయ్యో బలేవారండి, ఏడాది నుంచి ఇవ్వకపోతే ఏది ఇవ్వకపోతే ఎవడేం చేస్తున్నాడు? అవన్నీ ట్రోల్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఎవడేం పెగ్గలడు ఒకసారి అధికారంలోకి వచ్చాక? నువ్వు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు కదా. ఏం చేస్తారు? ఏమైనా జనం ఏమైనా తిడతారా కొడతారా? ఇప్పుడు తిరగట్లేదా ఏంటి? పరువు పోదా? బల్లేవారండి రాజకీయాల్లో పరువు ఏంటి చండాలంగా. ఇంతకుముందు సంపూర్ణ రుణమాఫీ తర్వాత తిరగలేదే, డ్వాక్రా రుణమాఫీ తర్వాత తిరగలేదే, వాళ్ళని మళ్ళీ అధికారంలోకి రాలేదు. అంటే సార్ ఈ మంత్రులు కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే నిమ్మల రామానాయుడు అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు, వీళ్ళందరూ కూడా నమ్మారు చంద్రబాబు గారు వస్తే చేసేస్తారని నమ్మే పాపం వాళ్ళు అంత బలంగా చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళకి క్రిటిసైజ్ అయిపోతున్నారు కానీ జనాల దగ్గర, కానీ బాబు గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అమాయకులు కాదు, మీరు నేను అమాయకులు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్దో. బాబు వస్తే తెలియనంత అమాయకులు కాదు. కాకపోతే ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత కన్విన్స్ చేసే బాధ్యత బాబు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ ఏడాది ఇది ఇచ్చారు, ఒక గ్యాస్ బండ్ అయింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 3 ఇస్తారు. అది కూడా ఎట్లా ఇస్తారు తెలివిగా? తల్లికి వందనం మొదట్లో ఇస్తారు, రైతులకు సంబంధించి మే తర్వాత ఇస్తారు, జూన్లో కదా కాపేసేది.